హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈగల్ టీం డెకేట్ ఆపరేషన్ నిర్వహించింది. 2 గంటల వ్యవధిలో 14 మంది గంజాయి సప్లయర్లను అరెస్ట్ చేసింది. 14 మందికి ర్యాపిడ్ టెస్ట్ చేయగా వాళ్ళందరికీ గంజాయి పాజిటివ్గా తేలింది. మహారాష్ట్రకు చెందిన ఫెడ్లర్ సందీప్ సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుంది ఈగల్ టీం. గంజాయి కొనేందుకు తమ 4 ఏళ్ల పిల్లాడితో ఓ జంట గంజాయి సప్లయర్ దగ్గరికి వెళ్ళింది. అయితే వీరిలో భర్తకు గంజాయి పాజిటివ్ వచ్చింది. అలాగే మరో భార్య భర్త ఇద్దరికీ గంజాయి పాజిటివ్గా తేలింది. దీంతో పోలీసులను బురుడీ కొట్టించే ప్రయత్నం చేసిన భార్య చెప్తా సార్ చెప్తా ప్లీజ్ కోఆపరేట్ చేయండి. మేము పోలీస్ అండి, పోలీస్. ఓకే కూర్చోండి. కాంటాక్ట్లో ఉన్నాం. నవీన్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈగల్ టీం డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. 2 గంటల వ్యవధిలో 14 మంది గంజాయి సప్లయర్లను అరెస్ట్ చేసింది. 14 మందికి ర్యాపిడ్ టెస్ట్ చేయగా వాళ్ళందరికీ గంజాయి పాజిటివ్గా తేలింది. మహారాష్ట్రకు చెందిన ఫెడ్లర్ సందీప్ సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుంది ఈగల్ టీం. గంజాయి కొనేందుకు తమ 4 ఏళ్ల బాలుడితో ఓ జంట గంజాయి సప్లయర్ దగ్గరికి వెళ్ళింది. అయితే వీరిలో భర్తకు గంజాయి పాజిటివ్ వచ్చింది. అలాగే మరో భార్య భర్త ఇద్దరికీ గంజాయి పాజిటివ్గా తేలింది. దీంతో పోలీసులను బురుడీ కొట్టించే ప్రయత్నం చేసిన భార్య. ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, మత్తు ముఠాలపై తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్ గా ఫోకస్ చేసింది. మనం చూస్తున్నాం. అంటే మత్తు దందాన్ని అంటే కంట్రోల్ చేయడానికి ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేసింది. అయితే ఈగల్ టీం వరుస దాడులతో ఆర్గనైజేషన్ చెప్పాలి. అంటే ముఖ్యంగా చాలా వరకు వరుస దాడులతో ప్రస్తుతం చాలా డ్రగ్స్ ముఠాలకు సంబంధించి గుర్తురట్టు చేసింది. అందులో భాగంగానే ముఖ్యంగా గంజాయికి సంబంధించి సప్లై తీవ్ర స్థాయిలో నగరంలో ఉన్నటువంటి ఒక వార్తల నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి ఈగల్ టీం చాలా చోట్ల ఈ గంజాయి సప్లై జరుగుతున్న విషయాన్ని గమనించింది. దానిలో భాగంగానే కొంత విశ్వసనీయ సమాచారం మేరకు ఒక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. ఆ డెకాయ్ ఆపరేషన్ లో భాగంగా మనకు గచ్చిబౌలి HDFC బ్యాంక్ పరిసర ప్రాంతంలో ఈ టీం నిఘా పెట్టింది. నిఘాలో భాగంగా ఎవరైతే ఈ గంజాయి సప్లై చేస్తున్నారో ఆ వ్యక్తిని, ఆ తర్వాత కొనుగోలు చేస్తున్న వాడిని, అతని దగ్గర కొంటున్న వాడిని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన ఎవరైతే పెద్ద సందీప్ ఉన్నారో ఆ సందీప్ కు సంబంధించి ఇదంతా కూడా చేస్తున్నట్టుగా గుర్తించినటువంటి ఈగల్ టీం అతన్ని తీసుకుంది. అయితే అందులో చాలా మంది, అంటే ముఖ్యంగా 14 మంది వరకు ఈ గంజాయి తీసుకున్న గంజాయిని కొనుగోలు చేస్తున్న గుర్తించారు. అందులో వారంతా కూడా ప్రస్తుతం అని విచారిస్తున్న సందర్భంలో అంటే వారంతా కూడా గంజాయి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ ర్యాపిడ్ టెస్ట్ చేశారు. ఆ ర్యాపిడ్ టెస్ట్ చేసినప్పుడు 14 మందికి పైగానే అందులో మనకి పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. కొంతమంది అయితే మరీ దారుణంగా తమ చిన్న చంటి 4 సంవత్సరాల బాబుతో భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. ఇంకొక జంట కూడా వచ్చింది. ఇదంతా కూడా కొంత పోలీసుల్ని ఈగల్ టీం ని మురిడి కొట్టించే ప్రయత్నం చేయడం కావచ్చు, వారిపై ఎదురుదాడి చేసి అంటే వారిపై మానవ యుద్ధం కొనసాగించే ప్రయత్నం చేయడం, కొంత అంటే ఒక మన విధులకు ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించడం జరిగింది. వారందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు కాబట్టి మరొకసారి వాళ్ళందరినీ తెలుసుకుని విచారించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం పెద్ద సందీప్ అయితే అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా అంటే ఇతని ద్వారా ఇంకా ఎవరికి నెట్వర్క్ ఉంది ఇలాంటి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ డెకాయ్ ఆపరేషన్స్ కొనసాగుతాయి. ముఖ్యంగా పబ్బులకు సంబంధించి చాలా రోజులుగా ఈ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పబ్ నిర్వాహకులకు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద మత్తు దందాను పూర్తిగా అంతమొందించే లక్ష్యంగానే ఈగల్ టీం తన ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ రోజు మాత్రం ఈ ఆపరేషన్ లో నివరపై విషయాలు అయితే వెలికి చూశాయని చెప్పాలి. ఇంతకుముందు చెప్పినట్టు ఫ్యామిలీస్ తో వారంతా కూడా బయటకు వచ్చి మరి ఈ గంజాయి కొనుగోలు చేయడం ఖచ్చితంగా షాక్ గురి చేసిందని చెప్పాలి. ప్రస్తుతం ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం సంబంధిత వ్యక్తులకు సంబంధించి అంటే వీళ్ళంతా కూడా గంజాయి తీసుకుంటారు కాబట్టి వీళ్ళకి సంబంధించి ఏ సెక్షన్ కేసు నమోదు చేస్తారన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి సందీప్ నేత అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దర్యాప్తు కొనసాగిన తర్వాత పూర్తి చేసిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇంకా ఫెడ్లర్ల వివరాలు ఏమన్నా తెలిసే ఛాన్స్ ఉందా? అంటే ఈ మధ్యకాలంలో వరుసగా ఈగల్ టీం దాడులు చేస్తున్న నేపథ్యంలో ఎన్ని దాడులు చేస్తున్నా మరికొంతమంది బయటకు వస్తూనే ఉన్నారు. అంటే కేవలం హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ నెట్వర్క్ అంటే ముఖ్యంగా ఇప్పుడు ఏపీ నుంచి ఆ తర్వాత ముంబై, గోవా, బెంగళూరు ఇట్లా పలు నగరాలకు లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ సంబంధించి ప్రస్తుతం ఎందుకంటే మెయిన్ గా ఫస్ట్ డ్రగ్స్ సరఫరాలు అంటే అరికట్టినప్పుడే ఈ డ్రగ్స్ మొత్తం అంతమందించే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆ నెట్వర్కింగ్ సంబంధించిన వాటిపైనే ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగా ఈ రోజు ఈ ఆపరేషన్ కొనసాగించింది. తన డెకాయ్ ఆపరేషన్ లో అంటే తమకు వచ్చిన సమాచారం మేరకు ఈ డెకాయ్ ఆపరేషన్ కొనసాగించారు. అలాంటి ప్రాంతాల్లో ఈ డ్రగ్స్ ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకున్న ఈగల్ టీం వారు కూడా ఒక కొనుగోలుదారులాగానే అక్కడికి వెళ్ళి మరి ఆ కొనుగోలు చేసినట్టుగా రిలయన్స్ ఆ సందీప్ అనే వాళ్ళు ఎవరైతే పెద్ద ఉన్నారో అతన్ని పట్టుకున్నారు. ఇక్కడ వెంట ఇంకెవరు ఉన్నారు? అది కేవలం ఆయన ముంబై నుంచి వచ్చిన వ్యక్తినా ఇక్కడ ఉన్న రాష్ట్ర సంబంధించిన వారికి హైదరాబాద్ సంబంధించిన వారికి ఏమైనా లింక్స్ ఉన్నాయా? ఇలాంటి పూర్తి స్థాయి సమాచారం అతని నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొనుగోలు చేస్తున్న వారే కాకుండా ఇతనికి లింక్స్ ఉండి ఈ వ్యాపారంలో ఇంకెవరు భాగస్వాములు ఉన్నారు, ఎవరెవరు ఈ మొత్తం దందా చేస్తున్న వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద వచ్చే రోజుల్లో డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణను హైదరాబాద్ ను చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్టుగా అయితే మనకు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. పోలీస్ యంత్రాంగం కూడా దీనికి సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా అంటే మెయిన్ డ్రగ్స్ కాకుండా గంజాయి లాంటి వాటిపైన కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ గంజాయి టీమ్స్ పై కూడా సీరియస్ గానే ఫోకస్ చేసి ప్రస్తుతం అయితే ఆ లింక్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమణ. మొత్తంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈగల్ టీం డెకా ఆపరేషన్ నిర్వహించి 14 మంది గంజాయి సప్లయర్లను అరెస్ట్ చేశారు. 2 గంటల వ్యవధిలోనే 14 మంది గంజాయి సప్లయర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. వారందరికీ ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా గంజాయి పాజిటివ్ వచ్చింది.